ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. తిన్నాక పూజ పారాయణం చేస్తే వచ్చే దోషం ఏం చేస్తే పోతుంది, అలాగే పూజ పారాయణం అలాగే జపం చేయాల్సినటువంటి సమయం ఏంటి, అలాగే తిన్నాక పూజ చేయకూడదా, ఖాళీ కడుపుతో మాత్రమే పూజ చేయాలా, దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి, అలాగే గుళ్ళో దర్శనం చేసుకోవాలి అనుకునేవారు కూడా తిన్నాక చేసుకోవచ్చా లేకపోతే ఖాళీ కడుపుతో చేసుకోవాలా, ఇటువంటి అనుమానాలన్నీ కూడా మీరు నివృత్తి చేసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. అప్పుడే మీకు విషయం గురించి పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక పూజ అనేది హిందువులు, బౌద్ధులు, జైనులు దేవతలకు భక్తి శ్రద్ధలతో చేసే ప్రార్థన. అతిథికి ఆతిథ్యం ఇవ్వటం, గౌరవించటం లేదా ఒక కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకోవటం, ఆరాధన కూడా పూజని అంటారు. ప్రత్యేక అతిథులను గౌరవించటానికి లేదా వారు చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం కూడా పూజలు చేస్తూ ఉంటారు. పూజ అనే సంస్కృత పదానికి గౌరవం, నివాళి, ఆరాధన అని అర్థాలు ఉన్నాయి. పూజలో దైవానికి కాంతి, పువ్వులు, నీరు లేదా ఆహారాన్ని ప్రేమపూర్వకంగా సమర్పించడం హిందూ మతంలోని ముఖ్యమైన ఆచారం. ఆరాధించేవారికి ఆరాధించే రూపంలో దైవత్వం కనిపిస్తుంది. దైవత్వం పూజించేవారిని చూస్తుందని హిందూ విశ్వాసం. మానవుడికి దేవుడికి మధ్య, మానవుడికి గురువుకి మధ్య జరిగే పరస్పర చర్యను దర్శనం అంటారు. హిందూ మతంలో వివిధ సందర్భాలలో వివిధ తరచు ధనాలతో పూజలు చేస్తారు. ఇది ఇంట్లో చేసే రోజువారీ పూజ కావచ్చు, లేదా అప్పుడప్పుడు ఆలయాల్లో చేసుకునే వేడుకలు కావచ్చు, వార్షిక పండుగలు కావచ్చు, ఇతర సందర్భాల్లో శిశు జననాలు లేదా వివాహం వంటి కొన్ని జీవితకాల సంఘటనలకు కూడా గుర్తుగా, లేదా కొత్త వ్యాపార ఉద్యోగాలను మొదలుపెట్టే సందర్భాల్లో కూడా పూజలు చేస్తూ ఉంటారు. జీవితంలో కొన్ని దశలు, సంఘటనల సందర్భంగా లేదా దుర్గా పూజ, లక్ష్మీ పూజ వంటి కొన్ని పండగలలో కూడా ఇంట్లోనూ దేవాలయాల్లోనూ పూజలు చేసుకుంటూ ఉంటారు. హిందూ మతంలో పూజ అనేది తప్పనిసరి కాదు. కొంతమంది హిందువులు రోజూ పూజ చేస్తారు, కొందరు అప్పుడప్పుడు చేసుకుంటారు, మరికొందరు అరుదుగా చేసుకుంటారు. కొన్ని దేవాలయాల్లో ప్రతిరోజు వివిధ వేళల్లో వివిధ రకాల పూజలు చేస్తూ ఉంటారు. పూజ అనేది శాఖ, ప్రాంతం, సందర్భం, దేవుడు అవలంబించే ఆచారాలను బట్టి మారుతూ ఉంటుంది. అధికారిక నిగమ వేడుకల్లో విగ్రహం లేదా చిత్రం లేకుండా అగ్నిదేవుని గౌరవార్థం అగ్నిని వెలిగించవచ్చు. దీనికి విరుద్ధంగా ఆగమ వేడుకల్లో ఒక దేవుడి విగ్రహం లేదా చిహ్నం లేదా చిత్రం ఖచ్చితంగా ఉంటుంది. రెండు వేడుకల్లోనూ ఒక దీపాన్ని వెలిగించవచ్చు, మంత్రాలు చదువుతారు. సాధారణంగా భక్తుడే పూజ చేసుకుంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన ఆచారాలు, శ్లోకాలలో బాగా ప్రావీణ్యం ఉన్న పూజారి సమక్షంలో పూజలు చేస్తూ ఉంటారు. దేవాలయాల్లో పూజారి నిర్వహించే కార్యక్రమాలలో ఆహారం, పండ్లు, స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ తర్వాత ఇది ప్రసాదంగా మారుతుంది. హిందూ మతంలో పూజల్లో నిగమ, ఆగమ ఆచారాలను రెండింటినీ కూడా ఆచరిస్తారు. అయితే ఈ పూజలు చేసుకునే విషయంలో చాలా మందిలో చాలా రకాల అపోహలు ఉన్నాయి. అంటే చాలా మట్టుకు పూజ చేసే సమయంలో ఖాళీ కడుపుతో పూజ చేయాలి అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అంటే ముఖ్యమైన రోజుల్లో కావచ్చు, లేకపోతే ప్రత్యేకమైన సందర్భాల్లో కావచ్చు, ప్రత్యేకమైన పండగల రోజుల్లో కావచ్చు ఉపవాస దీక్షను కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క ఉపవాస దీక్ష అనేది వారి వారి అనుకూలతలను బట్టి చేసుకోవచ్చు. అంటే దేవుడికి మనం పూజ చేయాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే నియమమేమీ లేదండి. ఎందుకంటే భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు, మన లోపల ఉన్నది కూడా ఆ భగవంతుడే అని. అంటే మనం మన యొక్క కడుపును మార్చుకుంటే మనం ఆ భగవంతుణ్ణి బాధ పెట్టిన వారమే అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కడుపు మార్చుకోవాలని, ఉపవాసాలు ఉండాలని నియమం అయితే ఉండదండి. వారి వారి పరిస్థితులను బట్టి ఆరోగ్య స్థితి సహకరిస్తేనే ఉపవాసం ఉండవచ్చు. అంటే లంకణం పరమౌషధం అని కూడా అంటూ ఉంటారు. అంటే రోజు సృష్టిగా భోజనం చేసేవారు, ఆరోగ్యం చక్కగా ఉన్నవారు ఉపవాసం ఉండవచ్చు. ఒకరోజు ఖాళీ కడుపుతో ఉన్నా కానీ, ఒక పూట ఖాళీ కడుపుతో ఉన్నా కానీ జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మాత్రం ఉపవాస దీక్ష అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఉపవాసం ఉండి మీరు పూజ చేస్తేనే ఆ పూజను భగవంతుడు స్వీకరిస్తాడు అనే అపోహను మీరు వదిలేయండి. ఉపవాసం లేకపోయినా కానీ మీరు మనస్ఫూర్తిగా
ఆ భగవంతుణ్ణి మొక్కినా సరే ఆ భగవంతుడు తన ఆశీస్సులు మీపైన కుమ్మరిస్తాడు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి నియమాలు పెట్టుకోకూడదండి. అలాగే కొంతమంది చిన్నపిల్లల్ని కూడా ఏకాదశి వ్రతాలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా చేయటం చాలా తప్పండి. బ్రాహ్మచర్యం చేస్తున్నవారు, ముఖ్యంగా అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, పెళ్లి కానివారు ఎవరు కూడా ఉపవాస దీక్షలు ఉండకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యం సహకరిస్తేనే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉంటేనే దేవుడు మన మాట వింటాడు అనే నియమం లేదు. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఖాళీ కడుపుతో పూజ చేయాలి అని కూడా చాలా మంది ఉదయం లేవగానే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఖాళీ కడుపుతో పూజ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క గదిని శుభ్రం చేసుకున్నాకే మనం స్నానం చేసి పూజ చేయాలి అనే నియమాన్ని పెట్టుకుంటూ ఉంటారండి. కానీ ఈ విధంగా చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో ఉమ్మడి కుటుంబాలు కూడా ఉంటాయి. అంటే ఇంట్లో ఒకరు పూజ చేసుకోవాలి అనుకునే సమయంలో మరొకరు పడుకోవటం కానీ లేకపోతే ఇంకా ఏదైనా పనులు చేసుకోవటం కానీ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఉదయాన్నే పూజ చేసుకోవడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. మరికొందరు ఏ సమయంలో అయినా చేసుకుంటారు. అలాంటప్పుడు మీరు ఉదయం పూజ చేసుకోవటం కోసం మీ కుటుంబ సభ్యుల్ని అందర్నీ కూడా డిస్టర్బ్ చేయటం, వారిని నిద్రలో నుండి లేపటం, వృద్ధులు ఉన్నా కానీ లేకపోతే నైట్ డ్యూటీస్ చేసి వచ్చిన వారు కానీ లేకపోతే చిన్నపిల్లలు, ఇలా అందరినీ నిద్రలేపి అంతా ఇల్లంతా కూడా చక్కదిద్దుకొని శుభ్రం చేసుకుని ఆ తర్వాతే పూజ చేసుకోవాలి అనే నియమం మీరు అస్సలు పెట్టుకోకూడదండి. మీరు మీ యొక్క పూజ గది వరకు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. చక్కగా మీరు స్నానం చేసి రండి. మీరు మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత మీ యొక్క పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దేవుడి పటాలను శుభ్రం చేసుకుని కూర్చొని, అంటే నిదానంగా కూర్చొని పూజ చేసుకోండి. అలాగే పూజ చేసుకోవటానికి ఖాళీ కడుపుతో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఇది ఏ రకమైన దోషం కూడా కాదు. ఖాళీ కడుపుతో పూజ చేసుకోవాలని, ఖాళీ కడుపుతో దేవాలయానికి వెళ్లాలని, అలాగే పూజకు ప్రత్యేకమైన సమయం ఉండాలని ఇటువంటి నియమాలైతే ఏమీ లేవండి. మీరు పూజా పారాయణం చేసుకోవటానికి మీరు పూజ చేసుకునే సమయం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మనస్ఫూర్తిగా చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ పడుకొని ఉన్నా సరే మీరు ఉదయాన్నే పూజ చేసుకోవాలనుకుంటే మీ మట్టుకు మీరు స్నానం చేసి మీ పూజ గదిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోవచ్చు. అలాగే అల్పాహారం సేవించిన తర్వాత కూడా పూజ చేసుకోవచ్చు. అంటే ఖాళీ కడుపుతో పూజ చేసుకోవాలి అనే ఆచారం ఎందుకు వచ్చిందంటే, మనం మన కడుపు నిండా తిన్న తర్వాత పూజకి కనుక కూర్చున్నట్లయితే ఆయాసం వస్తుంది, నిద్ర వస్తుంది. అందుకని అటువంటి నియమం పెట్టారు. కానీ మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మన యొక్క ఆరోగ్యం సహకరించకపోయినా కానీ ఖాళీ కడుపుతో పూజ చేసుకోవాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. అటువంటి నియమం అయితే ఏదీ లేదు. ఇటువంటి అపోహలను మీరు పక్కన పెట్టేయండి. మీరు పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు అల్పాహారం సేవించవచ్చు. అలాగే మీరు ఏదైనా జ్యూస్లు తీసుకోవచ్చు. ఏదైనా తిని కూడా మీరు పూజ చేసుకోవచ్చు. అన్నం తిన్నాక కూడా పూజ చేసుకోవచ్చు. అంటే మీరు పూజ చేసే సమయంలో మీ మనస్సు పవిత్రంగా ఉండాలి. కానీ మీ శరీరానికి ఎటువంటి నియమాలు పెట్టుకోవలసిన అవసరం లేదండి. శుభ్రంగా స్నానం చేసుకుని బొట్టు పెట్టుకుని మీరు పూజా మందిరంలో కూర్చుని మీరు స్తోత్రాలు పఠిస్తూ అలాగే మీకు వచ్చిన భక్తి గీతాలు ఆలపిస్తూ పూజ చేసుకోవచ్చండి. అంటే మీరు ఏ రకంగా పూజ చేసుకోవాలి అనుకున్నా కానీ మీరు పక్కవారిని డిస్టర్బ్ చేయకుండా పూజ చేసుకోండి. దీనికి ఎటువంటి నియమం అనేది కూడా లేదు. అలాగే ఎటువంటి సమయం అనేది కూడా లేదు. కొంతమంది వయస్సు పైబడిన వారికి కావచ్చు, లేకపోతే మధ్య వయస్కులు కానీ మధ్యాహ్నం పడుకునే అలవాటు అనేది ఉంటుంది. మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత మళ్లీ స్నానం చేసి పూజ చేసుకోవాలా అని కూడా అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఇది కూడా అవసరం లేదండి. మీరు మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత నిద్ర మత్తు వదిలిపోవటానికి మీరు కాళ్ళు చేతులు అలాగే ముఖం చన్నీటితో కడుక్కొని నిద్ర మత్తు వదిలేక మీరు పూజా మందిరంలో కూర్చుని పూజ చేసుకోవచ్చు. ప్రతిసారి స్నానం చేసుకోవాలనే నియమం కూడా లేదు. అలాగే వాష్రూమ్కి కానీ వెళ్లి వస్తే కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని మీరు పూజ చేసుకోవచ్చండి. అలాగే గర్భవతులకి కానీ చిన్నపిల్లలకి కానీ వృద్ధులకి కానీ ఇటువంటి నియమాలు అనేవి అస్సలు లేవు. అంటే ఎవరైనా సరే మీ యొక్క మనస్సు పవిత్రంగా ఉండాలి, కానీ శరీరం తినకుండా మార్చుకొని పూజ చేసుకోవాలి, ఉపవాసాలు ఉండాలి, శరీరాన్ని మీరు బాధ పెట్టాలి అని ఏ భగవంతుడు కూడా చెప్పటం లేదు. కాబట్టి పూజ చేసేవారు ఇటువంటి అపోహలు అన్నీ కూడా పక్కన పెట్టి మీరు పూజ చేసుకోవచ్చండి. మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధించండి. చక్కటి ఆశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే మీరు తిన్నాక కూడా గుళ్ళోకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా రకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అంటే తినక ముందే గుడికి వెళ్ళాలి అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఎటువంటి నియమం కూడా లేదు. తిన్నాక కూడా మీరు గుడికి వెళ్లి ఆ భగవంతుణ్ణి చక్కగా దర్శించుకోవచ్చు. ఖాళీ కడుపుతో ఆకలి వేస్తుంటే కూడా మీరు కడుపు మార్చుకొని వెళ్లారంటే మీరు ఎక్కువసేపు కుదురుగా పూజలో కూడా కూర్చోలేకపోతారు. అంటే భగవంతుడిపై ధ్యాస అనేది ఉండదు. ఎప్పుడు ఇంటికి వెళ్లిపోయి తిందామా అనే ఆలోచన ఉంటుంది. ఆ విధంగా ఎటువంటి నియమం అనేది లేదు.
ఉపవాసాలు ముఖ్యంగా మీ ఆరోగ్యం సహకరించిన వారే చేసుకోవచ్చు. అలాగే ప్రతిసారి పూజ చేసే సమయంలో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలన్న నియమం కూడా లేదండి. మీ పూజా మందిరం వరకు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మీరు పూజ చేసుకోవటానికి మీ ఇంట్లోని కుటుంబ సభ్యులను ఎవరిని కూడా మీరు బాధ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అలాగే దీనికి ప్రత్యేకమైన సమయం అంటూ కూడా ఏమీ లేదు. మీరు ఏ సమయంలో మీకు వీలైతే ఆ సమయంలో పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా పూజ చేసుకునే సమయంలో మీరు భక్తి శ్రద్ధలతో పూజించండి. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. ఇటువంటి అపోహలను నమ్మి మీరు పూజ చేసుకునే విధానంలో మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే కనుక అది మీ ఆరోగ్యానికి మీ కుటుంబానికి హానికరంగా మారుతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. చూశారు కదండి, తిన్నాక పూజ చేసుకోవచ్చా, ఖాళీ కడుపుతో దేవుణ్ణి దర్శనం చేసుకోవాలా, అలాగే పూజ పారాయణం జపం చేయవలసినటువంటి సమయాలు ఏంటి, ఈ పూర్తి వివరాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.